హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ అండ్ మీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈరోజు మనము బార్లీ సూప్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. ఈ వీడియోని లాస్ట్ వరకు మిస్ కాకుండా చూడండి. జనరల్గా కార్న్ సూప్ చాలా మంది చేసుకుంటూ ఉంటారు, కానీ కార్న్ సూప్ కంటే బార్లీ సూప్ చాలా టేస్టీగా ఉంటుంది, అలానే హెల్దీ కూడా. ఒక కప్పు బార్లీని తీసుకొని డ్రై రోస్ట్ చేసేసి కొంచెం కూల్ అయిన తర్వాతకి దాన్ని గ్రైండ్ చేసేసి పౌడర్ లాగా రెడీ చేసి ఒక కంటైనర్లో పెట్టుకొని మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు సూప్ లాగా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను ఒక హాఫ్ కప్పు కార్న్ తీసుకుంటున్నాను. మీరు స్వీట్ కార్న్ అని మామూలు కార్న్ కానీ ఏదైనా తీసుకోవచ్చు. ఒక హాఫ్ క్యారెట్ వరకు ఇలా సన్నగా తరుక్కొని పెట్టుకున్నాను. ఆ క్యారెట్ కూడా తీసుకోవాలి. ఒక 2 గ్లాసెస్ వరకు వాటర్ తీసుకుంటున్నాను సూప్ కోసం. ఇప్పుడు లో ఫ్లేమ్లో క్యారెట్ అను కార్న్ బాయిల్ అయ్యేలాగా చూడాలి. నేను నెక్స్ట్ సోయా బీన్స్ బాయిల్ చేసినవి కూడా వీటికి యాడ్ చేస్తున్నాను. ఇది కంప్లీట్గా ఆప్షనల్, మీ ఇష్టం అయితే యూస్ చేసుకోవచ్చు. నేను హెల్దీ అని వాడుతున్నాను. నెక్స్ట్ కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేయాలి. ఇది 5 to 10 minutes పడుతుంది మనకి బాయిల్ అవ్వడానికి. బార్లీ మనకి వెయిట్ లాస్కి కూడా బాగా యూస్ఫుల్గా ఉంటుంది. ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న పౌడర్ మనము ఒక 2 స్పూన్స్ వరకు తీసుకొని దాంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసేసి ఉండలు కట్టకుండా ఈ బార్లీ పౌడర్ని కలుపుకొని, ఆల్రెడీ కొంచెం ఉడుకుతూ ఉంది కదా మనకి క్యారెట్ అను కార్న్, వాటిలోకి లంప్స్ లేకుండా ఫామ్ అవ్వకుండా కలుపుతూ యాడ్ చేసేసి కొంచెం థిక్ పేస్ట్ లాగా అయ్యేలాగా చూసుకోవాలి. బార్లీ వాడడం వల్ల మనకి యూరిన్ ఇన్ఫెక్షన్స్ కూడా తగ్గుతుంది, అలానే లివర్ ఫంక్షనాలిటీ కూడా బాగా పనిచేస్తుంది. జాండీస్ అయినప్పుడు కూడా మనకి ఈ బార్లీ తాగమని బాగా సజెస్ట్ చేస్తూ ఉంటారు. ఒక హాఫ్ స్పూన్ పెప్పర్ కూడా యాడ్ చేశాను. ఇలా థిక్ అయిపోయిన తర్వాతకి ఆఫ్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. మనము ఇలా కొత్తిమీరతోటి గార్నిష్ చేసుకుంటే మనకి బార్లీ సూప్ రెడీ అయిపోయినట్టే. హోప్ యూ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఫర్దర్ వీడియో నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి.